యుద్ధోన్మాదులు శాంతి కాముకులలాగా కనిపిద్దాం అనుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మహాయుద్ధోన్మాదులు. చైనా మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఎట్లాంటి గేమ్స్ ఆడుతోంది, తన చుట్టూ ఉన్నటువంటి తైవాన్, ఫిలిప్పైన్స్తో ఎట్లాంటి గేమ్స్ ఆడుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదే సమయంలో రష్యా ఏకంగా 3 ప్రాంతాలు ఆక్రమించుకుంది. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఆ తర్వాత కేర్సన్, మొత్తం 4 ప్రాంతాలు ఆక్రమించుకుంది. ఉక్రెయిన్లో యుద్ధం సాగిస్తుంది. 3 వంతుల నుంచి ఇప్పుడు దాదాపు 90% ఆక్రమించుకుంది. అది తిరిగి ఇప్పించడానికి లేదా రష్యా మీద యుద్ధానికి ఈ టైంలో నాటో సిద్ధమవుతుంది. ఫ్రాన్స్తో పాటుగా ఇతర దేశాలు కూడా యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో, సైన్యం యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ నెపాన్ని పాశ్చాత్య దేశాల మీదకి తోసేసేందుకు గాను శాంతి కాముక వచనాలు ప్రారంభించారు వీళ్ళిద్దరూ కూడా. ఏమని అంటే, శాంతికి సిద్ధంగా ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నామని. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు చర్చలకు వస్తే ఏమడుగుతుంది రష్యా? ఇప్పటిదాకా మేము ఆక్రమించుకున్న ప్రాంతాలు మీకు ఇవ్వం, ఎందుకంటే అది ఆల్రెడీ మా దాంట్లో కలిసిపోయింది, మా వాళ్ళు ప్రజలు అయిపోయారు, మా ప్రజలు అయిపోయారు, వాళ్ళు మా వాళ్ళని ఎన్నుకున్నారు కూడా కదా అని చెప్తుంది అనమాట. అది లేని దాంతో కనుక చర్చలకు ఓకే అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి ఏంటి అంటే, ఉన్న భూభాగాన్ని కోల్పోయి మిగిలిన భూభాగాన్ని కాపాడుకోవడానికి అయితే ఆయనకి ఎందుకు అసలు, ఆయన ఆ దేశంలో జనాలే తరిమి కొడతారు. కాబట్టి ఇక్కడ జనానికి చూడటానికేమో గొడవలు తగ్గించేందుకు, ప్రశాంతంగా ఉండేందుకోసం ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ చిక్కుముడిని మాత్రం చుట్టారు. శాంతి కాముకుల పేరుతో ఉన్మాదాన్ని జాగ్రత్తగా హైలైట్ చేస్తున్నారు.